మై ఛానల్. ఈ మధ్యలో చాలా రోజులు అయిపోయింది వీడియోస్ తీయక. బట్ ఈరోజు ఒక మంచి ప్లేస్కి వచ్చేసినాను. అదేంటి అని చెప్పేసి ఇంకొక 2 minutesలో చూపించేస్తా. బట్ ఓకే, ఏదో అంటున్నాడు మా ఆయన. ఇన్ని రోజులు అందరూ ప్రశాంతంగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. సో మిమ్మల్ని అందరినీ భయపెడతాక మళ్ళీ వచ్చింది అదంతా ఏం పట్టించుకోకండి. కానీ ఈరోజు అయితే నేను ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాను. ఫుల్ ఎండ కొడుతుంది ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం వచ్చాను. అండ్ ఇక్కడ నుండి చూస్తుంటే అసలు ఆ స్టాచ్యూని చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. ఇంత ఎండలో కూడా ఆ ఫేస్ని అలా చూస్తుంటే చాలా బాగుంది. ఆ మెడలో ఉన్నవి నేను నార్మల్ తాడు ఏమో అనుకున్నా, బట్ అవన్నీ రుద్రాక్షలు ఉన్నాయి. వావ్, చాలా బాగుంది. తర్వాత ఇంకా ఆదియోగి స్టాచ్యూ నుండి కొంచెం లోపలికి వెళ్తే ధ్యానలింగ అండ్ లింగ భైరవి అని చెప్పేసి 2 టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ నార్మల్గా ఇట్లా ఎడ్ల బండ్లు ఉన్నాయి కదా, అవి ఉంటాయి. పర్ హెడ్ 10 రూపీస్ అనమాట ఒక రైడ్కి. ధ్యానలింగ అండ్ లింగ భైరవి టెంపుల్స్ లోపలికి మొబైల్ ఫోన్స్ ఇంకా ఏమీ అలో లేదనమాట. సో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే నార్మల్గా టెంపుల్స్లో పూజారులు అందరూ ఉంటారు కదా, అండ్ గర్భగుడి లాగా ఉంటుంది కదా. కానీ ఇక్కడ ధ్యానలింగం ఉన్న ప్లేస్లో మొత్తం అంతా చీకటే ఉంటుంది, లైట్స్ అసలు ఉండవు అనమాట. చాలా లో లైటింగ్ ఉంటుంది. అండ్ అసలు ఎవరు కూడా మాట్లాడొద్దు, ఎప్పుడు లైక్ సైలెంట్గానే ఉండాలన్నమాట అక్కడ ఉన్నంతసేపు. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 15 minutes టైం ఇస్తారు. సో అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా సైలెంట్గా ఉంటుంది అనమాట లోపల మొత్తం. ఆదియోగి స్టాచ్యూ చుట్టూతా కొండలే ఉన్నాయి. చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో, మార్నింగ్ కొంచెం ఎండ కొట్టింది కానీ ఇప్పుడు చూస్తుంటే బాగుందన్నమాట. చుట్టూ మొత్తం కొండలు. ఇప్పుడే సన్సెట్ కూడా అవ్వబోతుంది. సో మొత్తానికి ఇక్కడ ఆదియోగి చూసిన తర్వాత లోపలికి వెళ్ళేసి అక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి ధ్యానలింగ అని చెప్పేసి, ఇంకొకటి లింగ భైరవి అనేసి. సో ఆ 2 టెంపుల్స్ చూసేసి బయటకు వచ్చేసరికి 6:30 అయ్యిందనమాట. ఫుల్ ఎండ కొట్టింది మధ్యాహ్నం అయితే. ఫుల్ చిక్కలుగా అనిపించినాయి. ఫుల్ అలసిపోయేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇంకొక 1/2 hourలో ఇక్కడ లేజర్ షో స్టార్ట్ అవుతుంది. సో అది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తాం. ఈరోజు ఆకాశంలో చందమామ కూడా శివుని తలలో ఉన్న చందమామలానే ఉంది సేమ్.